హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. నేను మీకు ఇప్పుడు బీరకాయ బొబ్బర్ల కర్రీ ఎలా చేయాలో చూపిస్తా. చాలా బాగుంటుంది, టేస్టీగా. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయి వేడైన తర్వాత 3 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర వేగుతూ ఉండగా సన్నగా తరిగి తీసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకును వేసుకొని కలుపుకోవాలి. కరివేపాకు నూనెలో ఫ్రై అవుతుండగా 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేలాగా నూనెలో కలిసిపోయేలాగా అడుగు అంటుకోకుండా చక్కగా కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు నూనెలో మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపును వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు 300 గ్రాముల వరకు పచ్చి బొబ్బర్లను వేసుకొని కలుపుకోవాలి. పచ్చి బొబ్బర్లు మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. అలాగే కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ సీజన్లో మార్కెట్లో తప్పకుండా దొరుకుతుంది పచ్చి బొబ్బరికాయ. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత ఉప్పు మొత్తం బొబ్బర్లో కలిసిపోయేలాగా అడుగు వరకు మంచిగా కలుపుకోవాలి. మొత్తం మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు బొబ్బర్లని ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసేసి అడుగు వరకు మొత్తం మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 400 గ్రాముల వరకు కట్ చేసి తీసుకున్న బీరకాయ ముక్కల్ని వేసుకోవాలి. బీరకాయ ముక్కలు మొత్తం మంచిగా బొబ్బర్లో కలిసిపోయేలాగా అడుగు వరకు కలుపుకోవాలి. వెజ్ లవర్స్ ఎవరైనా ఉంటే వన్స్ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. బీరకాయ బొబ్బర్ల కర్రీ ఎండు బొబ్బర్లతో కూడా చేసుకోవచ్చు, కాకపోతే పచ్చి బొబ్బరితులతో చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టుకొని మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసేసి అడుగు వరకు మొత్తం మంచిగా కలుపుకోవాలి. బీరకాయలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. బరువు తగ్గాలని అనుకునే వాళ్ళకి ది బెస్ట్ ఆప్షన్ బీరకాయ కర్రీ. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు కారపొడిని వేసుకోవాలి. కారపొడి వేసుకునేటప్పుడు చూసుకొని వేసుకోండి, ఎందుకంటే కొన్ని కారపొడులు చాలా కారంగా ఉంటాయి. కారపొడి మొత్తం బీరకాయ బొబ్బర్లో కలిసిపోయేలాగా అడుగు వరకు మంచిగా కలుపుకోవాలి. బొబ్బర్లు ఉడకడానికి 1 గ్లాస్ వరకు వాటర్ పోయాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. అడుగు అంటుకోకుండా మధ్య మధ్యలో కలుపుతూ చూసుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసేసి ఒకసారి అడుగు వరకు మొత్తం మంచిగా కలుపుకోవాలి. కూరలో కొంచెం నీళ్ళు ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోండి, ఎందుకంటే కూర ఆరిన తర్వాత చిక్కపడుతుంది. అంతే, వేడి వేడిగా వెజ్ లవర్స్ కోసం బీరకాయ బొబ్బర్ల కర్రీ రెడీ. వేడి వేడి అన్నంతో తింటే చాలా బాగుంటుంది.